సీఎం వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా కర్నూలు జిల్లా పత్తికొండ చక్రాల రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. చక్రాల రోడ్లోని మురళీధర్ రెడ్డి ఇంటి నందు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024లో సీట్లు వైఎస్ఆర్సీపీ తనకే కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. కానీ జగన్ రెడ్డి కుటుంబంతోనే ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు నన్ను పదవులు అడిగినప్పుడు కానీ నాకు వద్దు సార్, నేను మీ కుటుంబానికి సేవకునిగా ఉంటానని చెప్పాను. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మా కుటుంబం టికెట్ అడగవలసి వస్తుంది. ఎందుకంటే ఈ 3 మండలాలకి నాయకత్వం లేదు. మెయిన్ లోకల్కి ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఉన్నాను. కాబట్టి ఈ 3 ఏళ్లలో నన్ను నేను ప్రూవ్ చేసుకున్న నాయకునిగా ఎలా అనేది. ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితం ఒక డైలాగ్ చెప్పాను, ప్రతి ఇంటికి గడప గడపకి సేవాదళ టచ్ చేస్తుందని. అలాగే ఈరోజు 100% చేశాను. ప్రతి ఇంటికి టచ్ చేశాను ఆల్మోస్ట్. అంటే టౌన్లో 10,000 ఇళ్లలో 3,800 కుటుంబాలకి నా లబ్ధి అవుతుంది. ఒకటి తర్వాత వచ్చేసి వైద్య, విద్య, తాగునీరు మీదే నేను ఎక్కువ ఫోకస్ చేశాను. మీరు ఎక్కడైనా చూసుకోండి విలేకరులు, నా సేవాదలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ 3 మీదనే ప్రాధాన్యత ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే ఉపాధి ఇంపార్టెంటు, తాగునీరు ఇంపార్టెంటు, విద్య ఇంపార్టెంటు, వైద్యం ఇంపార్టెంట్. నేను ఇంకోరు చేయలేదు అని కించపరచడం లేదు, ఇంకోటి చెప్పలేదు. కేవలం నేను రావడానికి నాకు మోటివేషన్ అయిన కారణాలే భావితరాల కోసం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు ఖచ్చితంగా ప్రగాఢ నమ్మకం ఉంది. ఎందుకంటే నా కుటుంబం ఇంతవరకు నోరు తెరిచి ఏది అడగలేదు. జగనన్న కుటుంబానికి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైతేనేం, రాజారెడ్డి ఉన్నప్పుడైతేనేం, జగన్ సార్ ఉన్నప్పుడైతేనేం. కానీ ఫస్ట్ టైం మా కుటుంబం ఈరోజు అభ్యర్థిస్తున్నందుకు మాకు 100కు 100 పాళ్ళు ఖచ్చితంగా అన్న ఓకే చేస్తాడని నమ్ముతూ